నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్లో చూసాము, మాజీ ముఖ్యమంత్రి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రచారానికి వెళ్తున్నా లేదా ఏదైనా ప్రారంభోత్సవాలకి వెళ్తున్నా ప్రజల్ని కలవటానికి వెళ్ళినప్పుడు రోడ్డుకి ఇరువైపులా పరదాలు కట్టడం లాంటివి ఇవన్నీ కూడా చూసాము. ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఓటర్లు. ప్రస్తుతం అలాంటిదే ఇంకో రాష్ట్రంలో చూస్తున్నాం, దక్షిణాది రాష్ట్రం. ఎంత ఘోరంగా ఉందంటే అక్కడ పరిస్థితి, అధికార దుర్వినియోగం, క్రైమ్ రేట్ ఎట్లా పెరిగిపోయింది, హెల్త్ డిపార్ట్మెంట్ ఎట్లా పాడైపోయింది, ఇవన్నీ కూడా. అది తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు రాష్ట్రంలో కూడా మంత్రులు పర్యటనకి వెళ్తున్నా ఎక్కడా కూడా కనబడకుండా, లేకపోతే జనాలు ఎవరైనా తిరగబడతారేమో అన్నట్టు వాళ్ళు కూడా పరదాల్లో ప్రచారం మొదలుపెట్టారు. ఇది ఒక ఇండికేషన్ అని చెప్పచ్చు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకేకి గుడ్ బై చెప్పబోతున్నారా ప్రజలు ఆంధ్రప్రదేశ్లో లాగానే. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒక రాజకీయ నాయకుడు ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలి, చదువుకున్నవాడైనా అయి ఉండాలి, చదువుకున్న వ్యక్తి అందరికీ ఎప్పుడూ కూడా సహాయ సహకారాలు అందించడం లేదా అందుబాటులో ఉండాలి. తమిళనాడులో అంత చదువుకున్న వ్యక్తిని, ఎప్పుడు ప్రజలతో నిరంతరం ఉండే వ్యక్తిని, అన్నామలై లాంటి వ్యక్తిని ఓడించారు తమిళనాడు ఓటర్లు అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మనం తమిళనాడులో డిఎంకే పార్టీల్లో ఉన్న మినిస్టర్స్ ఎంతవరకు చదువుకున్నారన్న లిస్టు కొంతమంది పేర్లు చూస్తేనే చాలా ఆశ్చర్యం వేస్తుంది. పి మూర్తి, ఆయన 12వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆర్ గాంధీ 10వ తరగతి, అట్లాగే కేఎన్ నెహ్రూ 12వ తరగతి, సెంథిల్ బాలాజీ 12వ తరగతి, సెంచి మస్తాన్ 8వ తరగతి, శేఖర్ బాబు 10వ తరగతి, అన్పరాసన్ 11వ తరగతి, రామచంద్రన్ 8వ తరగతి, రాధాకృష్ణన్ 10వ తరగతి. వీళ్ళు ప్రస్తుతం తమిళనాడులో మంత్రులుగా ఉన్నారు. వీళ్ళకి ఏమాత్రం అవగాహన ఉంది ప్రజలకి ఏం సేవ చేయాలనేది. అందుకే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కొలాప్స్ అవుతున్నాయి తమిళనాడులో గత 5 సంవత్సరాల్లో. ఒక వారం రోజుల కిందటే చూసాం దురదృష్టకర సంఘటన. మధ్యప్రదేశ్లో చిన్నపిల్లలు ఒక దగ్గుకు సంబంధించిన సిరప్ తాగి 20 మంది పైన ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్లో జరగగానే ముందు అసలు ఎక్కడో ఎకో సిస్టమ్ నిద్ర లేస్తారు. ఎన్డీఏకి వ్యతిరేక శక్తులన్నీ కూడా టప్ అంటూ ట్వీట్స్, సోషల్ మీడియా, యూట్యూబ్ హడావుడి. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఎందుకు సైలెంట్ అయిపోయారని చూస్తే ఒకసారి ఆ కాఫ్ సిరప్, కోల్డ్ డ్రిప్, దాని తయారీ అంతా కూడా తమిళనాడు రాష్ట్రం అంటే మళ్ళీ డిఎంకే అధికారంలో ఉంది. అక్కడ కాంగ్రెస్ కూటమికి వాళ్ళంతా కూడా ఆ పార్టీలో ఉన్నారు డిఎంకే వాళ్ళు. ఎంత వైలేషన్స్ అంటే ఆ శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ 350 వైలేషన్స్ పైన వాళ్ళు తమిళనాడు ఎఫ్డీఏ వాళ్ళు ఎక్కడా పట్టించుకోలేదు. ఆ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మొత్తం వైలేషన్సే ఆ సిరప్లో. అవన్నీ కూడా పట్టించుకోకుండా తమిళనాడు ప్రభుత్వం వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. ఆఖరికి ఎక్కడా కూడా శుభ్రత ఉన్న కండిషన్స్లో, పరిశుభ్రంగా ఉన్న కండిషన్స్లో ఆ సిరప్ను తయారు చేయలేదు. తయారు చేసే మిషన్స్, ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా రస్ట్ అయిపోయి ఉన్నాయి మొత్తం అంతా కూడా. అట్లాగే నాన్ ఫార్మా గ్రేడ్ కెమికల్స్ అన్నీ కూడా ఇల్లీగల్గా, అక్రమంగా ఉపయోగించారో ఆ సిరప్ తయారీలో అంతా కూడా. సో ఎప్పుడైతే ఈ సిరప్ అంతా కూడా తమిళనాడులో తయారవుతుంది అనగానే అందరూ కాంగ్రెస్ కూటమి నాయకులు, అప్పటిదాకా ట్వీట్స్ చేసిన వాళ్ళు చాలా సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే డిఎంకే వాళ్ళ పార్ట్నర్ కాబట్టి. ఇదే బీజేపీ పాలిత రాష్ట్రంలో అయితే అవుట్రేజ్ ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు అందరం కూడా. సో ప్రస్తుతానికైతే ఆ శ్రీసన్ ఫార్మా గోవింద్ రంగనాథన్, ఆయన డైరెక్టరు, ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసింది కూడా మధ్యప్రదేశ్ సిట్టు వాళ్ళు చెన్నైకి వచ్చి అరెస్ట్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేశారు. ప్రస్తుతానికైతే ఒక కదలిక వచ్చింది. ఇంకా మిగతా సెక్షన్స్ అన్నీ చూసుకుంటే కనుక పోరాడుతున్న వ్యక్తి అన్నామలైని ఎందుకన్నానంటే, ఒక పక్క అన్నా డిఎంకే, బీజేపీ ఇవన్నీ పొత్తులో ఎన్నికల ప్రచారంకి వెళ్తున్నా ప్రజలకి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాలన్నీ వెతుతున్నది అన్నామలయ్యే. అన్నామలై చాలా కీ పాయింట్స్ చాలా వరకు కూడా డిఎంకేని ఎక్కుపెడుతూ కొన్ని బాణాలు వదిలాడు. దానికి సమాధానం చెప్పాల్సింది తమిళనాడు ప్రజలే. ఎందుకు ఓటేశారు డిఎంకే కానీ? ఎందుకంటే కేవలం 9వ తరగతి చదువుతున్న అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగింది.
అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్లో కూడా వీళ్ళంతా 9వ తరగతి అమ్మాయి మీద రేప్ జరిగింది. అది లింక్ ఎవరని చూస్తే డిఎంకే ఫంక్షనరీస్ మొత్తం అంతా. ఒక చిన్న పిల్ల మీద కూడా ఎట్లాంటి డిఎంకే ఎక్కడ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. ఎక్కడ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని అట్లా ఇంకా రౌడీయిజం పెంచేట్టుగా లేదా ఇట్లా లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ కంట్రోల్ తప్పుతున్నా కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తోంది ఈ డిఎంకే ప్రభుత్వం. ఎంత నిర్లక్ష్య వైఖరి అంటే ప్రెగ్నెంట్ మహిళలకి అలాగే చిన్నపిల్లలకి వీళ్ళందరికీ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కూడా ఒక చిన్న ఆటోలో వేసుకొని హాస్పిటల్కి సప్లై చేస్తున్నారు, తీసుకెళ్తున్నారంటేనే హెల్త్ డిపార్ట్మెంట్ ఎలా ఉంది అన్నది కూడా తమిళనాడులో మనకి బాగా అర్థమవుతోంది. సుప్రీంకోర్టు చాలా చివాట్లు పెట్టింది, చాలా డిఎంకే ప్రభుత్వాన్ని చాలా ప్రశ్నలు కూడా అడిగింది. ముఖ్యంగా అయితే కిడ్నీ ర్యాకెట్ కూడా ఆఖరికి కిడ్నీ ర్యాకెట్ నడుస్తుంది తమిళనాడులో. ఆ కిడ్నీ ర్యాకెట్కి సంబంధించిన హాస్పిటల్ హెడ్ ఎవరని చూస్తే డిఎంకే ఎమ్మెల్యే సిట్ ఒప్పుకుంటాం మేము, సిట్ ఇన్వెస్టిగేషన్ కానీ మా వాళ్ళే ఉంటారు సిట్లో అని చెప్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. సో అక్కడ కూడా మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ ఒక పెద్ద కిడ్నీ ర్యాకెట్ అంతా కూడా బయటకు వచ్చింది. డిఎంకే వాళ్ళు, డిఎంకే ఎమ్మెల్యే. తమిళనాడు గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది. ఈ మద్రాస్ హైకోర్టు బీఎస్పీ లీడర్ తిరు ఆమ్స్ట్రాంగ్ అనే అతను హత్యగావించబడ్డాడు. దాన్ని మద్రాస్ హైకోర్టు నుంచి ట్రాన్స్ఫర్ చేయమంటే సుప్రీంకోర్టు దానికి కూడా నిరాకరించింది. ఖచ్చితంగా ఆ బీఎస్పీ లీడర్ హత్యకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందని డిఎంకే గవర్నమెంట్కి డైరెక్ట్ చేసింది సుప్రీంకోర్టు. ఇంకా చాలా క్లియర్గా కరూర్ స్టాంపేడ్ అందరికీ తెలిసిందే. టీవీకే విజయ్ ర్యాలీలో జరిగిన దురదృష్టకర సంఘటన, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మధురై హైకోర్టుని చివాట్లు పెట్టింది. మద్రాస్ హైకోర్టుని నువ్వెందుకు ఈ కేసు టేకప్ చేసావు మధురై హైకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు? ఎందుకంటే చాలా అనుమానాలు ఉన్నాయి ఆ స్టాంపేడ్ మీద. కొన్ని రోజుల కిందట అన్నా డిఎంకే అదే రూట్లో ర్యాలీ పర్మిషన్ అడిగితే పోలీసులు నిరాకరించారు. ఎందుకంటే చాలా నేరోగా ఉంది, చాలా చిన్నగా ఉంది, అక్కడ ర్యాలీలు లేదా బహిరంగ సభ చాలా కష్టమని కొన్ని రోజుల కిందట అన్నా డిఎంకేకి రిజెక్ట్ చేసిన పోలీసులు టీవీకే విజయ్కి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అక్కడ ర్యాలీ జరుపుకోవటానికి, బహిరంగ సభ నిర్వహించడానికి? అంతేకాకుండా టీవీకే విజయ్ తరఫున సుప్రీంకోర్టులో లాయర్ వాదించాడు. రాత్రి 10:30కి చనిపోతే పొద్దున్న 4 అందరికీ పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం అంత తొందరగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ కూడా పోస్ట్ మార్టం చేయటానికి స్పెషలైజ్డ్ మెడికల్ ఆఫీసర్స్ ఎవరు కూడా లేరు, నార్మల్ వాళ్ళే చేశారు. అంత తొందరగా ఎందుకు చేశారు అనగానే సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యపోయింది. అంత అవసరం ఏమొచ్చింది? 10:30కి చనిపోతే తెల్లవారుజాము 4కే పోస్ట్ మార్టము, క్రిమేషన్ కూడా పూర్తి చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని గట్టిగా డిఎంకే ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. వీటన్నిటికీ కూడా సమాధానాలు డిఎంకే చెప్పదు, కానీ తమిళనాడు ఓటర్స్ చెప్పాల్సిన సమయం వచ్చింది. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇంకొకటి, కొన్ని రోజుల కిందట ఫిబ్రవరిలో చూసాం మనం గుండ్రం కేసు. తిరుపరన్ అక్కడ ఒక మురుగన్ టెంపుల్ ఉంటుంది, దానికి ఆనుకునే సికిందర్ దర్గాని, ఆ దర్గా వాళ్ళంతా కూడా అక్కడ యానిమల్స్ అన్నిటినీ కూడా జంతువుల్ని బలిస్తుంటే మురుగన్ టెంపుల్ ఉంది ఇక్కడ చేయకూడదు అని వాళ్ళు అన్నప్పుడు అదొక పెద్ద ఇష్యూ అయింది, కమ్యూనల్ వైలెన్స్కి లీడ్ అయింది. డిఎంకే ప్రభుత్వం ముస్లింలకి మద్దతుగా మాట్లాడింది, కానీ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చేసింది. థర్డ్ జడ్జు మద్రాస్ హైకోర్టుకి సంబంధించిన వాళ్ళు కూడా జస్టిస్ విజయ్ కుమార్ కూడా ఇచ్చారు. అక్కడ ఏ రకమైన జంతు బలి ఇవ్వటానికి లేదు. ఆ కొండను కూడా తిరుపరన్ గుండ్రం కొండ అని పిలవాలి, హిందువులకు సంబంధించింది అని క్లియర్గా వర్డిక్ట్ కూడా ఇచ్చింది. ఢిల్లీ నుంచి మధురై దాకా చూసుకుంటే అన్నీ కూడా డిఎంకేకి ఎగెనిస్ట్గానే వచ్చినాయి. ఎక్కడ కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేద్దామన్నా అది కుదరలేదు, వాళ్ళకి ఎపీజ్మెంట్ కుదరలేదు. హెల్త్ డిపార్ట్మెంట్ పూర్తిగా డౌన్ఫాల్లో ఉంది. కిడ్నీ ర్యాకెట్లు, 9వ తరగతి పిల్ల దగ్గర నుంచి అందరి మీద అఘాయిత్యాలు, మహిళలకి సేఫ్టీ సెక్యూరిటీ లేదు. అయినా కూడా ఎక్కడ యాక్షన్ తీసుకోరు. కాంగ్రెస్ కూటమికి సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా గొంతెత్తి దీని మీద ప్రశ్నించరు స్టాలిన్ని. ఇంకా దారుణమైంది ప్రాస్టిట్యూషన్ ర్యాకెట్లో చాలా షాకింగ్ విషయాలు. ఇవన్నీ కూడా ప్రాస్టిట్యూషన్ ర్యాకెట్ నడుపుతుందంతా కూడా డిఎంకే అధికార పార్టీ, డిఎంకే ఫంక్షనరీస్కి సంబంధించిన వాళ్ళే.
సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. తమిళనాడు ఓటర్సు డిఎంకే వైపు లేదా అక్కడ ప్రజల నుంచి రెవల్యూషన్ ఎందుకు రావట్లేదు? వీటన్నిటినీ ఎక్కడికక్కడ అణిచివేస్తోంది డిఎంకే గోండాయిజంతో. మొత్తం స్కామ్స్తో నిండిపోయింది. ఎడ్యుకేషన్ డౌన్ఫాల్ ఉంది. ఏదైనా ఎవరైనా గొంతెత్తితే వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళు లేదా మా భాష మీద ప్రేమ లేని వాళ్ళని సౌత్ ఇండియా నార్త్ ఇండియాని విడగొట్టడానికే ప్రయత్నిస్తుంది. దాన్ని జనాలు ఇంకా నమ్ముతూ వచ్చే ప్రస్తుతం దాకా. కానీ ఇది సరైన సమయం. తమిళనాడు ఓటర్స్ తెలుసుకోవాలి. ఎడ్యుకేటెడ్ పర్సన్ అన్నమలై లాంటి వాళ్ళు చెప్పింది ఎందుకు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. తమిళనాడులో అన్నాడీఎంకే ఎలియన్స్కి లేదా ఎన్డీఏ ఎలియన్స్కి ఒకసారి మళ్ళీ ఛాన్స్ ఇచ్చి వీటన్నిటి గురించి కూడా ఈ కరప్షను అయితే కమ్యూనల్ వైలెన్స్, ఈ డివైడ్ అండ్ రూల్ దానికి గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఎంతైనా వచ్చింది తమిళనాడు ఓటర్స్కి. థ్యాంక్ యూ.